కాటేరమ్మ తల్లి ఈ అమ్మవారు తెలియని కన్నడ తమిళనాడు ప్రజలు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే చాలామంది ఈ అమ్మవారిని తమ ఇంటి ఇలవేల్పుగా పూజిస్తారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందో తెలుసుకుందాం. ఏంటి ఇన్ని తాళాలు ఇన్ని ముడుపులు ఎందుకు ఉన్నాయి, అసలు ఈ టెంపుల్ ఎక్కడుందో కూడా తెలుసుకుందామండి. అసలు కాటేరమ్మ అంటే ఎవరో కూడా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కాటేరమ్మ తల్లి ఆలయం అనేది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అనేక కోరికలను చెప్పే పవిత్ర పీఠం. ఇది కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు నగరానికి సమీపంలో హోస్కోటే తాలూకాలో కంబళీపురం గ్రామంలో ఉంది. 300 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన ఈ దేవాలయం రోజు రోజుకి విశ్వాసంతో నిండి భక్తుల రద్దీకి కేంద్రంగా మారుతుంది. ఈ ఆలయానికి సంబంధించిన ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే జానపద గాథలు, స్థానిక మూలాలే ఆలయ మహత్యానికి ముందుకు తీసుకువస్తున్నాయి. స్థానికుల కథల ప్రకారం కాటేరమ్మగా పిలువబడే ఒక స్త్రీ చాలా కాలం క్రితం గ్రామంలో నివసించేది. ఆమె నిష్కలమైన భక్తి జీవితం గడిచినా తనకు సంతానం లేకపోవడంతో గ్రామ ప్రజలు ఆమెను పక్కన పెట్టారంట. దానికి బాధపడిన ఆమె అరణ్యంలో వెళ్ళిపోయిందని, ఆ తర్వాత ఆమెకి దివ్య రూపం లభించిందని నమ్మకం. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక గొర్రెల కాపరి అడవిలోకి వెలుగుతున్న ఒక ప్రదేశాన్ని చూసి తవ్వితే దానిలో కాటేరమ్మ విగ్రహం బయటపడింది. అప్పటి నుంచి ఆమెను శక్తి స్వరూపంగా పూజించడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ప్రతి శుక్రవారం, మంగళవారం, ఆదివారం, అలాగే అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఇక్కడ భక్తులు జనసాంద్రత ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విశిష్ట దినాల్లో కనీసం 1,00,000 మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటారు. ఎందుకంటే వాళ్ళలో చాలా మంది ఎన్నో సమస్యలతో వస్తూ ఉంటారు. ఉదాహరణకి 15 ఏళ్ళైనా సంతానం లేనివారు, వివాహం జరగని యువత, ఆరోగ్య సమస్యలు, వ్యాపార నష్టాలు, శాప బాధలు, మంత్రతంత్ర భూత బాధలు, ఇలాంటి అన్ని రకాల బాధలు పరిష్కారానికి కాటేరమ్మ తల్లి ఆశ్రమం మాత్రమే సమాధానం అని భక్తుల నమ్మకం. ఇక్కడి విశిష్టతల్లో ఒకటి పూర్ణఫలం. ఇది ఎర్ర రంగు బట్టలో టెంకాయిగా ఉంటుంది. సమస్య ప్రకారం మంత్రాన్ని, ప్రదక్షిణాలు, సంఖ్యను ఆలయం అధికారులు సూచిస్తారు. భక్తులు ఆ మంత్రాన్ని జపిస్తూ మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ పూర్ణ ఫలాన్ని చెట్టుకు సమర్పిస్తారు. అయితే ఒక వారంలోని ఫలితం కనిపించవచ్చు, 9 వారాల్లో పూర్తి ఫలితం లభించడంతో ఇక్కడ 1000% ప్రజలు విశ్వాసం ఎంతో కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ ప్రతి అమావాస్య నాడు ఆలయంలో ప్రత్యంగరీ దేవి యాగం నిర్వహిస్తారు. ఈ యాగం చాలా శక్తివంతమైనది. ఇందులో ఎండు మిరపకాయలు, తెల్ల సాసులు, మిరియాలు, ఉప్పు, 108 సమిత్తులు వంటి ప్రత్యేక పదార్థాలతో యజ్ఞం జరుగుతుంది. ఈ యాగం 4 నుంచి 5 గంటల పాటు జరుగుతుంది. అమావాస్యల పాటు యాగంలో పాల్గొనడం వల్ల అశుభ దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. తర్వాత తల్లి వాగ్దాన రూపంలో భక్తుల ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. కుడివైపుకు తిరిగితే సమస్యలకు పరిష్కారం, ఎడమ వైపుకు తిరిగితే ఇంకా దోషాలు ఉన్నాయా అనే సూచన ఇస్తుంది. ప్రతి పౌర్ణమి నాడు తల్లికి కుబేర లక్ష్మీ యాగం నిర్వహిస్తారు. ఇది ధనధాన్య ఐశ్వర్యాల కోసం చేస్తారు. ధన్వంతరి దేవత, మహంకాళి, నరసింహస్వామి మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ ఎందుకు ఇన్ని తాళాలు కడతారో తెలుసుకుందామా? భక్తులు తాళం కట్టి తమ కోరికను అమ్మవారికి సమర్పిస్తారు. కోరికలు నెరవేర్పుకు దీక్ష తీసుకుని ఎరుపు బట్టలో కొబ్బరికాయను కట్టి 9 వారాలు పూజిస్తారు. గోడ దగ్గర నాణం అంటిస్తే కింద పడకుండా అంటుకుంటే కోరిక నెరవేరుతుందని అక్కడి భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో మునీశ్వరుడు, కాటేరమ్మ విగ్రహాల ముందు పూజారి నిమ్మకాయతో దిష్టి తీయడం, భక్తులు ఆ నిమ్మకాయని తొక్కడం వంటివి జరుగుతాయి. దీని వలన దుష్ట శక్తులు ఒక విధమైన నిర్మూలనగా భక్తులు భావిస్తారు. ఈ కేవలం కర్ణాటక నుంచి మాత్రమే కాదు, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వేలాదిగా తరలివస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు కాటేరమ్మ తల్లిని దర్శించుకునేందుకు వస్తారు. అమ్మవారి ఆశీర్వాదం కోసం ఎంతో శ్రమపడతారు. తమ కోరికలను వ్రాసి మాలగా వేసి తీరని కోరికలు తీరుతాయనే నమ్మకంతో తాళాలు కూడా కడతారు. ఈ విధంగా హోస్కోట్ కంబళీపురం కాటేరమ్మ ఆలయం ఒక విశ్వాసం, ధర్మక్షేత్రం. ఇది తల్లితో మనస్ఫూర్తిగా ప్రార్థించిన వారికి అద్భుతమైన ఫలితాలు ప్రసాదిస్తుందనే నమ్మకాన్ని దేశవ్యాప్తంగా ఎంతోమంది
భక్తులు కలిగి ఉన్నారు. ఒక్కసారి అయినా ఈ ఆలయాన్ని దర్శిస్తే నమ్మకంతో భక్తుతో చేసిన ప్రతి కోరిక తీరుతుందని అనుభవించిన వారు అనేక మంది, ప్రతి కోరిక తీరుతుందని నమ్మిన వారు అనేక మంది ఉన్నారు. అయితే ఈ ఆలయం చూసిన తర్వాత పక్కనే ఉన్న హోస్కోట్ చెరువు, టిప్పు సుల్తాను సమ్మర్ ప్యాలెస్, అరళికట్టే శివాలయం వంటి ప్రదేశాలు కూడా దర్శించవచ్చు. ఇవన్నీ 5 నుండి 20 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. ఎలా చేరుకోవాలంటే బెంగుళూరు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంబళీపురం గ్రామానికి రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు. బస్సు, కారు ద్వారా హోస్కోట్ వరకు వచ్చి అక్కడి నుండి ఆటో ద్వారా ఆలయం చేరుకోవచ్చు. అయితే అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉంది. విమాన ప్రయాణికులు అక్కడికి వచ్చి ట్యాక్సీ ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా బెంగుళూరు వరకు వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించవచ్చు. ఇదండి కాటేరమ్మ ఆలయ చరిత్ర. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. తెలియని వారికి ఖచ్చితంగా షేర్ చేయండి.